ప్రచారానికి ఇక ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది. హోరాహోరీగా ప్రచారం కొనసాగుతుంది. నల్గొండ కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత కూడా పోటాపోటీగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఉన్నారు. ప్రచారానికి ఇక రేపు ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది. ఎలా ఉంది పూర్తిగా 48 డివిజన్లు కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత తొలి మేయర్ ఎవరు అనేది కూడా పోటాపోటీగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఎలా ఉంది? చాలా పాజిటివ్గా ఉంది. మళ్ళీ కేసీఆర్ రావాలి, మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వస్తేనే ప్రజలందరూ కూడా బాగుపడతారు. అన్నిటికన్నా ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో నల్గొండ ఎమ్మెల్యేగా భూపాల్ రెడ్డి గెలిచిన తర్వాతనే నల్గొండ 1500 కోట్ల రూపాయలతోటి నల్గొండని సమగ్రంగా అభివృద్ధి చేసిండు. మళ్ళీ భూపాల్ రెడ్డి గారి నాయకత్వంలో మున్సిపల్ కార్పొరేటర్లు గెలిస్తేనే ఈ నల్గొండ కోట పైన గులాబీ జెండా ఎగిరేసి మేయర్ గెలిస్తేనే ఈ నల్గొండ అభివృద్ధి అవుతుంది అనేది వాళ్ళందరి మనసుల్లో ఉంది. మేము డివిజన్ తిరిగినప్పుడు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతా ఉన్నారు. మీరు చూస్తూ ఉన్నారు, వేల మంది వస్తున్నటువంటి కార్యక్రమం. ఇదే జిల్లా మంత్రి ఏ వార్డుకు పోయినా నిలదీస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి అన్ని విధాల నువ్వు ఏం చేయలే, ఈ 2.5 గతంలో 24 సార్లు గెలిచి మా ఎమ్మెల్యేలు అయి మంత్రి అయి కూడా ఏం చేయలే. మళ్ళీ ఈ 2.5 సంవత్సరాల్లో ఎమ్మెల్యే మంత్రి అయి కూడా గుండు సున్నా. భూపాల్ రెడ్డి గారు చేసినటువంటి శంకుస్థాపన పనులే, అప్పుడు జరిగిన పనులకే ప్రారంభాలు చేస్తున్నారు. వాళ్ళు వేసినటువంటి సెంట్రల్ లైటింగ్కి 3 రంగుల కలర్లు లైట్లు మాత్రము లైట్లు వేస్తున్నారు, కానీ అభివృద్ధి ఏమి లేదు అనేది ప్రజలలో ఉంది. మాకు ఖచ్చితంగా నమ్మకం, విశ్వాసం ఉంది. ఖచ్చితంగా 48 వార్డులలో 48 వార్డులు గెలిచి ఈ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మీద గులాబీ జెండా ఎగరడం, అదేవిధంగా మేయర్ ఉప మేయర్ 2 కూడా బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది. అంటే అధికార పార్టీకే ఓటు వేస్తే మరింత అభివృద్ధి చెందుతుందని కూడా చెప్తున్నారు. గతంలో కూడా మీరు అదే ప్రచారస్థంగా గత మున్సిపల్ చైర్మన్లో కూడా అధికార పార్టీకే గెలిపించాలని కోరడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీని గెలిపిస్తే అభివృద్ధి చెందుతుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అధికార పార్టీ మరి 2.5 సంవత్సరాల రూపాయి కూడా తీసుకురాలి. మరి రేపు ఇంకేం తెస్తుంది అనేది నమ్మకం లేదు. ఇచ్చిన 6 గ్యారెంటీలలో ఏమి చేయలే. మహిళలకు 2500 రూపాయలు ఇస్తానని ఇంతవరకు ఇవ్వలే. 2.5 సంవత్సరాలు అవుతున్నా. మన వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలకు 4000 రూపాయలు ఇస్తానని ఇంతవరకు ఇవ్వలే, 25 నెలలు అయినా. మరి అదేవిధంగా తులం బంగారం ఇస్తానని ఇంతవరకు ఇవ్వలేదు. మరి కేసీఆర్ కిట్టు క్యాన్సల్ చేశారు. రైతులకు పెట్టుబడి సాయము 15,000 రూపాయలు ఇస్తున్నారు, అసలు ఉన్నాయే లేవు. మరి అదేవిధంగా మరి ధాన్యం కొనుగోళ్ళు అయితే లేవు. మరి అన్ని యూరియా దొరకలేదు, స్లాట్ బుక్ చేసి ఇంకా ఇబ్బంది పెడుతున్నారు. పత్తి అమ్ముకోవాలంటే స్లాట్ బుకింగ్ పెట్టి అవి కూడా అమ్మలేకపోతా ఉన్నారు. రేపు వడ్లు కూడా స్లాట్ పెట్టి వడ్లను కూడా కొనకుండా ఇబ్బంది పెట్టడానికి చూస్తూ ఉన్నది. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ఈ తెలంగాణ ప్రజలకు, ఈ నల్గొండకు దరిద్రం చుట్టుకున్నట్టే ఉంది. ఈ అధికారం ఉన్నది కాబట్టి ఎంత తొందరగా ఈ కాంగ్రెస్ అధికారం పోతే అంత తొందరగా పీడ విరుగరైతుంది. మళ్ళీ కేసీఆర్ గారు వస్తేనే ఈ తెలంగాణ బాగుపడుతుంది, నల్గొండ బాగుపడుతుందని నల్గొండ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రేపు 11వ తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో కారుని ఘన విజయంగా గెలిపిస్తారు. చాలా డివిజన్లో చూస్తున్నాం, గతంలో మీ పార్టీ నుంచి గెలిచిన వారే ఇప్పుడు మళ్ళీ అధికార పార్టీలోకి పోయి కూడా పోటీలో ఉన్నటువంటి పరిస్థితి. అందుకే మరి వాళ్ళని మరి పార్టీలు మారి మరి మేము గెలిచి ఏ పార్టీ అంటే ఆ పార్టీలో పోయి 30 లక్షలకు 40 లక్షలకు అమ్ముడు పోయి మేము ఏం చెప్తే అది అనేది వాళ్ళు భ్రమలో ఉన్నారు. ఆ భ్రమలు తేలుస్తారు ఈ ఓటర్లు. నీవు 30కో 40కో లక్షల రూపాయలు తీసుకొని పార్టీలు మారితే మేము ఓట్లు వేయాలనా అనేది వాళ్ళకు కూడా వచ్చింది. ఖచ్చితంగా నేను 48 టికెట్లలో 45 డివిజన్లు మరి నేను అవుట్ రైట్ కొత్త వాళ్ళకే ఇచ్చిన. మరి ప్రజలు కూడా కొత్త వాళ్ళనే కోరుకుంటున్నారు. ఖచ్చితంగా అవకాశం కొత్త వాళ్ళకి ఇచ్చి గెలిపించడానికి మన నల్గొండ ప్రజలు ఉన్నారు. ఎందుకంటే నల్గొండ ప్రజలు చూసిర్రు అభివృద్ధిని. 2014 కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి అభివృద్ధి చూసిర్రు. కంచర్ల భూపాల్ రెడ్డి గారు ఒక్కసారి గెలిస్తే అందులో 2 సంవత్సరాలు కరోనా, 1 సంవత్సరం ఎలక్షన్, 3 సంవత్సరాలు అందరం కూడా ఇళ్లలో ఉన్నా 2 సంవత్సరాల్లో నల్గొండని ఏ విధంగా అభివృద్ధి చేసిండ్రో దాన్ని ప్రజలు ఆలోచన చేసి బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద గెలిపించడానికి
సిద్ధమైనరు ఈ నల్గొండ ప్రజలు. రైట్, చూడొచ్చు పెద్ద ఎత్తున కూడా హోరాహోరీగా ప్రచారం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఖచ్చితంగా 48 డివిజన్లో కూడా మొత్తం కూడా అభ్యర్థులు గతంలో జరిగినటువంటి అభివృద్ధిని మళ్ళీ చూసే గెలిపిస్తామని చెప్తున్నారు. ఖచ్చితంగా ఆ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ కైవసం చేసుకుంటానని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియోస్ రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ. For more videos like this, subscribe Big TV channel.